హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వీట్ తినాలనిపించినప్పుడు ఎప్పటికొకటే రకంగా కాకుండా ఇలా ఒకసారి మోతిచూర్ లడ్డు అయితే చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చేసే పద్ధతిలో చేశారంటే ఫస్ట్ టైం చేసినా సరే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను మోతిచూర్ లడ్డుని ఎలా చేశానో చెప్తాను. ఫస్ట్ అయితే శనగపిండిని మంచిగా జల్లించుకోవాలి. ఏదైనా నలకలాగా ఉండలుగా ఉంటుంది కదా, అట్లా ఉండకుండా మంచిగా జల్లించుకుంటే పోతుంది. అలా జల్లించుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసేసి నేను వీడియోలో చూపించే విధంగా కలిపేసుకోవాలి. బాగా పలుచగా కాకుండా మనం ఏలు అందులో డిప్ చేస్తే ఏలుకు ఒక లేయర్ కోటింగ్ లాగా ఉండాలి. అట్లా వచ్చే విధంగా పిండిని అయితే కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి అయితే పెట్టేసుకొని తగినంత ఆయిల్ పోసేసుకున్న తర్వాత ఆయిల్ అయితే బాగా వేడెక్కాలి. ఇక్కడ నాకు మోతిచూర్ కొట్టే బూందీ గిన్నెనైతే లేదండి. అందుకే నేను చింతపండు ఉడగట్టే గిన్నెలు ఉంటాయి చూసారా, అవి అయితే నా దగ్గర 2 గిన్నెలు అయితే ఉన్నాయి. అందులో ఏ గిన్నె చాలా సన్నగా వస్తుందో చూసుకొని దాంతో అయితే చేద్దామన్నట్టు 2 గిన్నెలు అయితే తీసుకొచ్చాను అనమాట. ఫస్ట్ ఈ పెద్దది స్టీల్ గిన్నెను అయితే తీసుకున్నాను అండి. కొంచెం లావు వచ్చినట్టు అనిపించింది బూందీ, అందుకే మళ్ళీ చిన్న దాంతో అయితే చేసిన అనమాట. ఫస్ట్ చూపించాను కదా, దాంతో అయితే చేసిన. అలా చేసినా సరే మోతిచూర్ లడ్డుకు బూందీ చాలా సన్నగా కొడతాం కదా, అట్లా కాకుండా కొంచెం లావుగా వచ్చింది. అట్లా వచ్చిన దాన్ని కూడా నేను ఎలా చేశానో చెప్తాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా కొద్దిగా పిండిని తీసుకుంటూ నేను వీడియోలు చూపించే విధంగా ఆయిల్లోనైతే వేసేసుకోవాలి. ఒకటేసారి అంతా పోయకుండా అలా మెల్లగా అన్నం అనుకోండి, బూందీలాగా మంచిగా పడుతుంది. మనకు ఆయిల్కి సరిపడినంత బూందీని కొట్టేసుకున్న తర్వాత బూందీ కొట్టిన వెంటనే ఆ గిన్నెను మంచిగా 2 వైపులా మంచిగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అది క్లీన్ చేయకుండా అట్లనే ఉంచేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ వైపు బూందీ వేసేటప్పుడు నీట్గా రాదనమాట, బూందీ మంచిగా పడదు. అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. స్టవ్ కిచెన్లో కాకుండా వేరే దగ్గర ఉంది అని అనుకుంటుర్రా? అవునండి, కిచెన్లో పెట్టి ఇటువంటి పెద్ద వంటలు చేసినాం అనుకోండి, ఆయిల్ అంతా కింద పడి నాకు ఎక్స్ట్రా పని అయిపోతుంది. నాకు అది క్లీన్ చేయాలంటే ఇక్కడ వెనక రూమ్లో పెట్టేసామనుకోండి, డైరెక్ట్ సరిపేసి కడిగినామనుకో నీట్గా వెళ్ళిపోతుంది హోల్లోకి వెళ్ళి. అక్కడనైతే సపరేట్ మనం ఎత్తాలి. ఆ నీళ్ళని మొత్తం మనమే ఎత్తాలి, ఎందుకంటే నీళ్ళు బయటికి పోవన్నమాట. మా ఇంట్లో వెనక రూమ్లోనే మాత్రమే పోతాయి, అందుకే ఏ రూమ్లోనైతే పెట్టేసిన అనమాట. ఇట్లా అయితే కొంచెం ఈజీగా అనిపిస్తుంది. చేసిన వెంటనే కొంచెం సరిపేసి కడిగితే వెంటనే బయటికి వెళ్ళిపోతాయి నీళ్ళు. కాబట్టి స్టవ్ ఇక్కడనే పెట్టేసుకుంటా. ఎక్కువ ఇటువంటి వంటలు పెట్టుకున్నానంటే ఇక్కడనే పెట్టేసుకుంటా. నార్మల్ ఎప్పటికి వంటలు కిచెన్లోనే చేస్తా. కానీ బూందీ ఇలా కొట్టేసుకున్న తర్వాత దీన్ని అయితే మిక్స్ అయితే పట్టేసుకుంటున్నాం. ఎందుకంటే కొంచెం లావుగా వచ్చింది కదా బూందీ, మోతిచూర్ లడ్డుకు కొంచెం సన్నగా ఉంటుంది కదా, అందుకే ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం సన్నగా ఉంటుంది అనమాట. ఈ బూందీని కూడా చాలా మెత్తగా పట్టొద్దండి. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా 1-2 సార్లు పల్స్ ఇచ్చుకుంటూ మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, బరకగా వచ్చేస్తుంది. ఇలా నేను వీడియోలు చూపించే విధంగా బూందీని అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. మెత్తగానైతే పట్టుకోవద్దండి. సన్న బూందీ ఎలా ఉంటుంది అలా పట్టుకోవాలి. అలా పట్టుకున్న తర్వాత ఒక బేషన్లోనైతే వేసేసుకుంటున్నా. ఇదే విధంగా బూందీ మొత్తం మిక్సీ పట్టేసిన అనమాట. అలా పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పాకం అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బూందీకి అయితే పాకంని అయితే పట్టేసుకుందాం. పాకం నేను ఎట్లా పడతానో చెప్తాను. ఫస్ట్ అయితే మనం శనగపిండి ఎంత అయితే తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీలో చక్కెర కూడా తీసుకోవాలి. ఇటువంటి పాకంలో వంటలు చేసినప్పుడు చక్కెర చాలా సన్నగా ఉండాలండి. అలా సన్నటి చక్కెర తీసుకుంటేనే మనకు పాకం అనేది కరెక్ట్గా వస్తుంది. మనం చేసే రెసిపీ కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది అనమాట. లావు చక్కెర కూడా ఉంటుంది కదా, అది మాత్రం ఇటువంటి వంటలు చేసినప్పుడు అస్సలే వాడద్దు. వాడిరంటే కథమే, వంట ఖరాబ్ అయిపోయినట్టే. ఎందుకంటే అట్లా కూడా మేము ట్రై చేసినాం అనమాట, మాకు తెలియక. అసలు ఆ రెసిపీ కూడా కరెక్ట్గా రాలేదు. అప్పటి నుండి మాకైతే అర్థమైపోయింది ఇటువంటి పాకం వంటలు చేసినప్పుడు దొడ్డు చక్కెర కాకుండా సన్నటి చక్కెరే వాడాలి అని. అందుకే మీకు కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. చక్కెర మొత్తం కరిగిన తర్వాత అందులో కొంచెం ఫుడ్ కలర్ అయితే వేయాలి. నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ వేసానండి. మీరు కావాలి అనుకుంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ వేసాక పాకం అయితే జిగురు పాకం రావాలి. అలా జిగురు పాకం వచ్చిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకున్నానండి. అలా నెయ్యి వేసుకున్నాక మిక్సీ పట్టేసుకున్న బూందీని అయితే వేసేసుకోవాలి. బూందీని వేసినాక పాకంలో మొత్తం కలిసిపోయే విధంగా మంచిగా కలిపేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఆ బూందీకి పాకం అయితే మంచిగా పట్టనివ్వాలి. అలా పట్టిన తర్వాత ఇందులో కొంచెం పచ్చకర్పూరం అయితే వేసుకుంటున్నానండి. పచ్చకర్పూరం మీకు ఆప్షనల్ మాత్రమే. పచ్చకర్పూరం వేసుకున్నారనుకోండి, సేమ్ గుళ్ళల్లో లడ్డు ప్రసాదం ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉంటుందన్నమాట. ఈ పచ్చకర్పూరం కూడా చిటికెడే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నారనుకోండి ఘాటు ఎక్కువైపోతుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట. పచ్చకర్పూరం వేసినాక మొత్తం కలిపేసుకొని దానిపైన మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు రెస్ట్ అయితే చేసేయాలి. అలా రెస్ట్ చేయడం వల్ల అది
బూందీకి పాకం మంచిగా పడుతుంది, అలాగే చల్లారుతుంది కూడా. అలా చల్లారిన తర్వాత మనం లడ్డులాగా చుట్టేసుకునుడే. బాగా వేడివేడిగా ఉన్నప్పుడు లడ్డులాగా చుట్టేసుకున్నాం అనుకోండి చేతి కాలుతుంది. కాబట్టి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత కూడా ఈ లడ్డూలు వస్తాయి కాబట్టి చల్లారిన తర్వాతనే లడ్డులాగానైతే చుట్టేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా మోతిచూర్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు నోటిఫికేషన్ రాగానే నా వీడియోని అయితే మీరైతే చూసేయచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.